బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన మోడల్ హౌస్కు నిప్పు పెట్టిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తలుపులు పగలకొట్టి ఇంట్లోకి వెళ్లి నిప్పు పెట్టడంపై ఆరా తీస్తున్నారు. సిరివార గ్రామం వద్ద ఉన్న గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన సుమారు 3 కోట్ల విలువైన మోడల్ హౌస్కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. ఈ దుర్ఘటనలో భవనం పూర్తిగా కాలి బూడిదైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గాలి జనార్దన్ రెడ్డి తన సొంత పార్టీ ప్రచారం, అతిథుల బస కోసం ఈ మోడల్ హౌస్ను ప్రత్యేకంగా నిర్మించారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్తో సహా మొత్తం ఆస్తి ధ్వంసమైందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.